రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి. నారాయణలు తెలిపారు. బుధవారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఏపీ ఎన్జీఓ హోంలో 2026 వార్షిక సంవత్సరానికి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గంట్ల శ్రీనుబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ నూతన సభ్యత్వాలు, రెన్యువల్సు ప్రక్రియను వారం రోజులు పాటు నిర్వహిస్తామన్నారు. గత ఏడాది 600 మంది జర్నలిస్టులు తమ యూనియన్లో సభ్యులుగా చేరినట్లు వీరు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల జర్నలిస్టులకు తమ యూనియన్ ద్వారా చేయూతను అందిస్తామన్నారు. ఈ ఏడాది అర్హులైన వారందరికీ అక్రిడేషన్లు జారీ చేయాలని, ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని, ఇతర రాష్ట్రాలు మాదిరిగా సీనియర్ జర్నలిస్టులకు పింఛన్ పథకం అమలు చేయాలని, ప్రమాద బీమా పునరుద్ధరణ, హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు వాటి అమలుకు వివిధ కమిటీలను కూడా తక్షణమే నియమించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమంతో పాటు అన్ని రకాల పండుగల నిర్వహణ, అలాగే వన సమారాధన, విద్యా వైద్యానికి కూడా తమ పరిధి మేరకు కృషి చేస్తున్నట్లు వీరు చెప్పారు. యూనియన్ ద్వారా వర్కింగ్ జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ చేయించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ప్రతి ఒక్క సభ్యుడు యూనియన్ నియమనిబంధనలు పాటించాలని, అలా కాకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే 8 మందితో కూడిన క్రమశిక్షణ సంఘంకు సిఫార్సు చేయడం జరుగుతుంది అన్నారు. అనంతరం నూతన రెన్యువల్స్ కార్డులను సభ్యులకు వీరి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాసరావు, ఏపీబీజేఏ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మదన్, ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎ. సాంబశివరావు, ఉపాధ్యక్షులు బి. శివప్రసాద్, జాయింట్ సెక్రటరీలు నగేష్, శ్రీనివాసనాయుడు, కిషోర్, మధురవాడ ఆనంద్, స్మాల్ పేపర్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బొబ్బర ప్రసాద్, కె. వి. శర్మ, చక్రి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సభ్యత్వ మరియు రెన్యువల్స్ నమోదు కార్యక్రమం ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఏపీ ఎన్జీఓ హోంలో ఘనంగా ప్రారంభమైంది. మరి వారం రోజుల పాటు ఈ డ్రైవ్ని కొనసాగించనున్నాం. ఇందులో ప్రధానంగా విశాఖపట్నం జిల్లాలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరూ కూడా తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలి. అలాగే కొత్తగా సభ్యత్వం తీసుకున్న వారు కూడా ఆధార్ కార్డు, అలాగే వారి వివరాలతో ఇక్కడ నమోదు చేయించుకుంటే వారికి గుర్తింపు కార్డుతో పాటు ప్రత్యేకంగా యూనియన్కి సంబంధించిన ఈ వాహనాలకు మీద వేసుకునే స్టిక్కరు, అలాగే వాళ్ళకి బ్యాడ్జీ, వాళ్ళకి సంబంధించిన వివరాలను కూడా లేబర్ కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. ఇందులో ప్రత్యేకంగా బలవంతం ఏమీ లేదు. మా యూనియన్లో ఆకర్షితులై మేము చేస్తున్న కార్యక్రమాల పట్ల ఎవరైతే ప్రత్యేకంగా ఇష్టపడి ఇందులో చేరుతారో వారినే మేము ఆహ్వానించడం జరిగింది. అలాగే ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మాత్రమే మేము అమలు చేయగలం. ప్రత్యేకంగా మేమేమి ఎక్కడో వేరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తెచ్చి కొత్త పథకాలు అమలు చేయలేం. అయితే ప్రధానంగా ఎక్రిడేషన్లకు సంబంధించి ఈ ఏడాది అందరికీ ఇమ్మని చెప్పేసి ఇప్పటికే చెప్పి ఉన్నాం. కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి ఎక్రిడేషన్ ఇవ్వాలని రేపు కూడా జరగనున్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరగనున్న ఎక్రిడేషన్ కమిటీలు కూడా కోరడం జరుగుతుంది. మరి మా వంతు మేము అందరికీ కూడా అర్హులైన వారందరికీ కూడా ప్రభుత్వ పరంగా ఇచ్చే ఎక్రిడేషన్ సదుపాయం కల్పించాలని, అలాగే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పెన్షన్ సదుపాయం కల్పించాలని, అలాగే హెల్త్ ఇన్సూరెన్సు, ప్రమాద బీమా పాలసీల పునరుద్ధరణ, ప్రత్యేకంగా ఎన్నో ఏళ్లుగా సాకారం కాకుండా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తరచూ తీసుకెళ్తున్నాం. గతంలో పలు సందర్భాల్లో నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి నారా లోకేష్ గారికి 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు అందజేశాం. అలాగే వీలైనంత త్వరలో మరోసారి కూడా మా రాష్ట్ర నాయకులందరం కూడా కలిసి చెలో అమరావతి పేరిట అందరూ ప్రముఖులందరినీ, ప్రభుత్వ పెద్దలందరినీ కూడా కలిసి జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించాలని కోరడం జరుగుతుంది. దశలవారీగా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సభ్యత్వ రెన్యువల్స్ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. ఫెడరేషన్ ఈ ఏడాది 2026కు సంబంధించి
మెంబర్షిప్ డ్రైవ్ రెన్యువల్ కార్యక్రమం ప్రారంభించింది. మన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీనిబాబు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభించాం. శ్రీనివాస్ గారు, మదన్ గారు, మన శివప్రసాద్, ఈశ్వర వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి ఈ కార్యక్రమం మొదలుపెట్టి చాలా ఉత్సాహంగా ఈరోజు మొదటి రోజే మెంబర్స్ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. 1 వీక్ ఈ ఎన్జిఓ హోమ్లోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశం వినియోగించుకోవాలి. భవిష్యత్తులో మనం చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రతి సభ్యుడు పాల్గొని ఫెడరేషన్ బలోపేతానికి తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.